అందరికీ సాయిరామ్. నా పేరు పావని. మా నాన్నగారి పేరు ఆనంద్ బాబు. మా అమ్మగారి పేరు ప్రసన్న లక్ష్మి. నేను ఓల్డ్ బాలవికాస్ స్టూడెంట్ని. మా నాన్నగారు నన్ను చిన్న వయసులో 2004లో బాలవికాస్లో జాయిన్ చేశారు. మా గురువులు దాము అన్న అండ్ గౌతమి ఆంటీ. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ బాలవికాస్ అనేది ప్రతి ఆదివారం 3 o'clockకి ఆఫ్టర్నూన్ జరుగుతుంది. అక్కడ మా గురువులు మాకు శ్లోకాలు, వాటి యొక్క అర్థాలు, రోల్ ప్లేస్ అండ్ డాన్సెస్ లైక్ భరతనాట్యం ఇలాంటివి నేర్పించారు. అండ్ ఇలా నేర్పించడమే కాకుండా అవన్నీ మేము ప్రెజెంట్ చేసేవాళ్ళం అనమాట. స్వామి బర్త్డే అయితే ర్యాలీస్కి వెళ్ళే వాళ్ళం. అండ్ మా గూడూరు మందిర్లోనే స్టేజెస్ మీద పర్ఫామ్ చేసేవాళ్ళం. వేదాలు నేర్చుకున్నాము అండ్ పోయమ్స్, ఇలా ప్రతి ఒక్కటి మేము ప్రెజెంట్ చేసేవాళ్ళం. అండ్ 6th స్టాండర్డ్లో ఉన్నప్పుడు నాకు ఒక ఛాన్స్ వచ్చిందండి స్వామి ముందర పర్ఫామ్ చేయడానికి. ఒక చిన్న నాటిక, అర్చన నాటిక అనేది నేను స్వామి ముందర పర్ఫామ్ చేశాను. అది నా లైఫ్ టైం మెమరబుల్ మూమెంట్. అండ్ బాలవికాస్ నుంచి డిసిప్లైన్ బాగా నేర్చుకున్నాము. ఎందుకంటే డిసిప్లైన్ అనేది అక్కడంతా చూస్తుంటే మీరు పిల్లలందరూ ఒకే లైన్లో కూర్చోవడము అండ్ ప్రసాదాలు తీసుకునేటప్పుడు కానీ ఒకే లైన్లో వెళ్ళడం కానీ, అండ్ బాయ్స్ గర్ల్స్ సపరేట్గా కూర్చోవడం, అండ్ గురువులు ఉన్నా లేకపోయినా అక్కడ కామ్గా ఉండడం, లేకపోతే మెడిటేషన్లో ఉండడం. అండ్ పంచువాలిటీ 3 o'clock అనగానే మేమైతే 2:50 కల్లా వెళ్ళిపోయే వాళ్ళమండి బాలవికాస్కి. అండ్ మా సరౌండింగ్స్ని క్లీన్గా ఉంచుకోమని చెప్పేవాళ్ళు. అండ్ శ్లోకాలు నేర్పించారు. అండ్ నగర సంకీర్తన కూడా మేము అటెండ్ అయ్యేవాళ్ళం. ఇలా చాలా యాక్టివిటీస్ వాళ్ళు నేర్పించారు అని ప్రజెంట్ చేయడమే కాకుండా మమ్మల్ని మేము అనలైజ్ చేసుకోవడానికి మాకు ఒక షీట్లో ఈ యాక్టివిటీస్ అన్నీ వాళ్ళు మెన్షన్ చేసేవాళ్ళు. అంటే మార్నింగ్ లేగానే మీ హ్యాండ్స్ చూసుకొని కరాగ్రే వస్తే లక్ష్మి చెప్పడం, అండ్ తినే ముందర స్వామిని ప్రార్థించుకోవడం, ఇలాంటి ఒక విషయాలు అండ్ ఎవ్రీడే పేరెంట్స్కి మనం దండం పెట్టుకోవడం, ఇలాంటి మమ్మల్ని మేము అనలైజ్ చేసుకునే విధంగా మాకు ఒక షీట్ ఇచ్చి మీరు ఒకవేళ చేస్తే టిక్ పెట్టండి, లేకపోతే ఇంటూ పెట్టండి, ఇలాంటి అనలైజేషన్ మాకు ఆ టైంలోనే ఇచ్చేవాళ్ళు. సో దీనివల్ల ప్రతి ఒక్క స్టేజ్లో మేము ఇలా డిసిప్లైన్ కానీ పంక్చువాలిటీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం యాక్టివ్గా, ఇవన్నీ మా స్కూల్ టైంలో మాకు ఉపయోగపడ్డాయి. అండ్ డాన్సెస్ కానీ అండ్ ఇలా ప్రతి ఒక్క స్టేజ్లో మన పర్సనల్ గ్రోత్ కోసం ఈ బాలవికాస్లో నేర్చుకున్న ప్రతి ఒక్కటి మనకు దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది మన లైఫ్లో ఉంటుంది. అండ్ కరోనా టైంలో నా బీటెక్ గ్రాడ్యుయేషన్ అయిందండి. ఆ టైంలో అందరికీ తెలుసు కదా, మనుషులు బ్రతకడమే చాలా కష్టం అండ్ జాబ్స్ రావడం అనేది ఇంకా కష్టం. అలాంటి టైంలో గూడూరు మందిర్ వాళ్ళు ఆన్లైన్ భజన్స్ అనేది ఒకటి కండక్ట్ చేశారు. భజన్స్ వల్ల తెలియని పాజిటివ్ ఎనర్జీ వచ్చేది మాకు. అండ్ ఆ పాజిటివ్ ఎనర్జీ అండ్ హార్డ్ వర్క్తో విత్ స్వామి బ్లెస్సింగ్స్తో నేను నా గోల్ని అచీవ్ చేశాను. అండ్ ఇలా వర్క్ని నేను చూసుకుంటూ పర్సనల్ లైఫ్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎప్పుడైనా టెక్నికల్ సపోర్ట్గా ఏమైనా మా మందిర్కి అవసరం ఉన్నా అండ్ మన బాలవికాస్ స్టూడెంట్స్కి ఏమైనా ప్రోగ్రామ్స్లో హెల్ప్ చేయాలన్నా ఐల్ బి దేర్ అండ్ సపోర్ట్ చేస్తున్నాను కూడా. అండ్ మనీ మనం ఎలా ఇన్వెస్ట్ చేస్తామో ప్రాపర్గా ఆలోచించి పెద్దలు, అలాగే పిల్లల్ని కూడా ఒకానొక టైంలో ఒక ప్లేస్లో వాళ్ళని ఇన్వెస్ట్ చేయాలి. అదే మనకు బాలవికాస్ అన్నమాట. సో ఇలా ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేస్తే మీ పిల్లల యొక్క హ్యాపీనెస్ మీరే చూస్తారు. వాళ్ళ గ్రోత్ కూడా మీకు ఉంటుంది కన్ఫామ్గా. సో పేరెంట్స్ అందరికీ నా మనవి ఏంటంటే మీ పిల్లల్ని కంపల్సరీగా బాలవికాస్కి పంపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన స్వామికి అండ్ ఇక్కడున్న పెద్దలందరికీ నా ధన్యవాదములు. సాయిరామ్. నిజంగా తను ప్రాక్టికల్గా ఎలా ఏమేమి
నేర్చుకుని తను ఎట్లా అప్లై చేసుకుంది లైఫ్లో అని చెప్తూ వచ్చింది. చాలా చక్కగా చెప్పింది. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య చరణములకు నా శతకోటి ప్రణామాలు అర్పిస్తూ ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, సాయి కుటుంబకులకి, బాల్య వికాస్ గురువులకి, పిల్లలకి, వారి తల్లిదండ్రులకి నా సాయిరామ్. నా పేరు దినేష్ బాబు. నేను తిరుపతి ఆర్ఎస్ గార్డెన్ సమితి బాల్య వికాస్ స్టూడెంట్. నేను ప్రస్తుతం వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్గా సచివాలయంలో ఉద్యోగం చేస్తున్నాను. మాకు చిన్నప్పుడు 3rd క్లాస్ అప్పటి నుంచి మాది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో మేడం వాళ్ళు, సార్ వాళ్ళు వచ్చి బాల్య వికాస్ క్లాసెస్ స్టార్ట్ చేశారు. మేము ఫస్ట్ అంత ఆసక్తి అనేది చూపించరు పిల్లలు ఎవరు కానీ వెంటనే ఆసక్తి అనేది చూపించరు. అప్పుడు వచ్చేసి మేడం, సార్ వాళ్ళు ఒక తల్లిదండ్రులు ఎలాగైతే వాళ్ళ పిల్లలకి చెప్తారో ఆ విధంగా మనకి పిల్లలకి ఇప్పుడు సార్ చెప్పారు 5 టెక్నిక్స్: మెడిటేషను, ప్రేయరు, గ్రూప్ సింగింగు, గ్రూప్ యాక్టివిటీస్, నెక్స్ట్ స్టోరీ టెల్లింగ్ ద్వారా మనకి పిల్లల్లో ఆసక్తి క్రియేట్ చేస్తారు. ఆసక్తి క్రియేట్ చేసి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు. ఇన్వాల్వ్ చేసి వాళ్ళే నెక్స్ట్ టైం నుంచి ఒక 3-4 క్లాసుల వరకు వాళ్ళు మారం చేస్తారు, కానీ తర్వాత నుంచి వాళ్ళే ఇంట్రెస్ట్ చూపిస్తారు క్లాసులు అటెండ్ అవ్వడానికి. ఆ విధంగా చెప్తారు. ఆ విధంగా మేము కూడా ఫస్ట్లో నేను ఈ ఆసక్తి చూపించలేదు, కానీ ఒక 3-4 క్లాసుల తర్వాత ఆసక్తి చూపించి మేమే ప్రతి క్రమం తప్పకుండా ప్రతి బాల వికాస్ క్లాసులకి అటెండ్ అయ్యే వాళ్ళము. ఈ అటెండ్ అయ్యే క్రమంలో మా తల్లిదండ్రి వాళ్ళ సహకారం కూడా ఎంతో అవసరం. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు సమాజంలో ఎట్లుందంటే టెక్నాలజీ డెవలప్ అయిపోయి పిల్లలకి ఎంతో వాళ్ళకి ఫోన్లు ఇచ్చేసి ఎట్టబడితే సమాజంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. టెక్నాలజీ పరంగా వాళ్ళు ఏది తీసుకుంటారో దాన్ని ఆ ప్రవర్తనే వాళ్ళకి ఫ్యూచర్లో అనేది వస్తుంది. అదేవిధంగా మనము వాళ్ళకి బాల్య వికాస్కి పంపించామంటే వాళ్ళు బాల్య వికాస్ తరగతులకి కంటిన్యూస్గా అటెండ్ అవ్వడం వల్ల సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస, నెక్స్ట్ హరిసద్వర్గాలైన కామం, క్రోధము, లోభము, మద, మోహం, ఆశ్చర్యాలు, నెక్స్ట్ సీలింగ్ ఆన్ డిజైర్స్, నెక్స్ట్ నిజాయితీ అంటే ఏంటి, ఇలాంటివన్నీ, క్రమశిక్షణ, డిసిప్లైన్, పరిశుభ్రత అంటే ఏంటి, ఇలాంటివన్నీ మేడం వాళ్ళు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పిల్లలకి అది ఆచరణలో పెట్టడానికి కూడా నేర్పిస్తారు. ఆచరణలో పెట్టేటట్టు వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టు మీకు కూడా పేరెంట్స్ మీటింగ్ పెట్టి మీకు కూడా చెప్తారు. మీరు అదే పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు మీరు పిల్లల్ని కూడా ఇంట్లో కూడా స్కూల్లో ఏదైతే నేర్చుకున్నారో థియరిటికల్గా సబ్జెక్ట్ పరంగా నేర్చుకునిందే కాకుండా ఈ విధంగా బాల్య వికాస్ క్లాసుల్లో ఏమైతే నేర్చుకున్నారో అవన్నీ కూడా ఇంట్లో ఆచరించేటట్టు మీరు కూడా వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు మంచి వ్యక్తులుగా తయారవుతారు. నెక్స్ట్ నేను కూడా ఈ విధంగా ఆసక్తి కనపరిచాను. మళ్ళీ రాను ఆసక్తిగా ఉండేది నాకే. ఇంతకుముందు బాల్య వికాస్కి వెళ్ళక ముందంతా నేను చాలా అతిగా ఉండేవాడిని, ఎట్లా పడితే అట్లా మాట్లాడేవాడిని. మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ కాబట్టి కొద్దిగా చుట్టుపక్కల వ్యక్తులన్నీ అలాగే ఉంటారు. నెక్స్ట్ నేను కూడా బాల్య వికాస్ క్లాస్కి రెగ్యులర్గా అందరూ అటెండ్ అవ్వరు, కొంతమంది అటెండ్ అవుతారు. ఆ కొంతమంది అటెండ్ అయ్యే వల్ల నేను ఈ విధంగా అటెండ్ అవ్వడం వల్ల రాను ఏమైందంటే నాకే తెలియని మార్పు అనేది వచ్చింది. ఎక్కువగా మాట్లాడకపోవడము, ఎక్కువగా మాట్లాడుకోవడం అంటే అతిగా మాట్లాడకపోవడము, నెక్స్ట్ వచ్చేసి అతిగా మాట్లాడకపోవడము, చెడు సావాసాలు చేయకపోవడం, చెడు సావాసాలకు దూరంగా ఉండడము, చెడు మాటలు తగ్గించేయడము. నేను ఒక ట్రాన్స్ఫర్మేషన్ మనిషిలాగా మారిపోయాను. నెక్స్ట్ అప్ టు బాల్య వికాస్ క్లాసులు జరిగినంత వరకు బాగానే ఉంది. మళ్ళీ ఆ బాల్య వికాస్ క్లాసులు జరిగినప్పుడు ఏమైంది, దైవ చింతన అనేది ఏర్పడింది. స్వామి అనేది పరిచయం అయినాడు. ఈ బాల్య వికాస్ వల్ల ఒక పెద్ద అసెట్ ఏమంటే స్వామి పరిచయం అయినాడు. స్వామి నేను ఎప్పుడు స్మరిస్తూ ఉండేవాడిని. ఏమైనా చిన్న పనుల వల్ల స్వామిని ఏమన్నా మర్చానేమో, కానీ స్వామి అయితే నన్ను ఎప్పుడూ మరవలేదు. నా 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను బాల్య వికాస్ అంటే 7th క్లాస్ వరకే ఉండింది. తర్వాత మారిపోయింది, స్కూల్ మారాల్సి వచ్చింది. మారినప్పుడు బాల్య వికాస్ క్లాసులు జరగట్లేదు. కానీ ఈ విధంగా స్వామిని అయితే స్మరిస్తున్నాను, కాకపోతే బాల్య వికాస్ క్లాస్కి వెళ్ళేవాడిని కాదు. మళ్ళీ 10th క్లాస్లో మళ్ళీ అవకాశం ఇచ్చాడు స్వామి నాకు. మళ్ళీ 10th క్లాస్లో మార్కులు వచ్చింది. ఈ విధంగా మేడం వాళ్ళు మంచి మార్కులు ఎవరెవరు తెచ్చుకున్నారంటే ఈ విధంగా నేను కూడా కొద్దిగా పర్వాలేదు మంచి మార్కులే తెచ్చుకున్నాను. దానివల్ల వచ్చేసి నేను ఫర్దర్గా ఎట్లా ఎడ్యుకేషన్ ఆలోచించే సమయంలో స్వామి నాకు ఒక హెల్ప్ చేశాడు. ఈ విధంగా నువ్వు చదువుకో నాన్న, నేను చూసుకుంటానని నన్ను వెన్నంటి ఉండి నాకు ఆర్థిక సహకారాలు ఇచ్చి అప్ టు బీటెక్ వరకు నాకు ఆర్థిక సహకారం ఇచ్చి నన్ను చదివేటట్టు చేశాడు. అదేవిధంగా నాకు బీటెక్ అయిపోయిన వెంటనే
నేను ఉద్యోగం కోసం కూడా వెతుక్కోవాల్సిన అవసరం రాలేదు. స్వామే చూపించాడు ఉద్యోగం కూడా. పలానా చోట ఉద్యోగం ఉంది నాయన, నువ్వు వెళ్ళి నువ్వు ఉద్యోగం చేసుకొని రా. అదేవిధంగా ఆ ఉద్యోగం చేసుకునేటప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చింది, గవర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చింది, దాంట్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. దాంట్లో ఉద్యోగం చేస్తున్నాను ప్రజెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్గా. నాకు ఈ బాల వికాస్లో నేర్చుకున్న నిజాయితీ, క్రమశిక్షణ, విధుల పట్ల నిబద్ధత అనేది నా ఉద్యోగంలో నాకు చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి. ఎలా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక ఆఫీస్లో ఉంటారు, గవర్నమెంట్ ఆఫీస్లో మ్యాక్సిమం ఎవరు అడగరు. 10:30 అనుకోండి టైము, నేను 10:15కి 10:30 లోపల ఖచ్చితంగా వచ్చి అటెండ్ చేస్తాను. ఈవినింగ్ 5 అంటే మధ్యాహ్నం నుంచి అందరూ వెళ్ళిపోతారు. కొంతమంది వెళ్ళిపోతారు, ఎవడో ఒకరు వస్తారు, ఇన్స్పెక్షన్ ఉంటే వస్తారు, లేకపోతే అందరూ వెళ్ళిపోతారు. నేను అలా కాదు, నేను ఖచ్చితంగా 10:30కి వస్తాను, 10:30 లోపల వస్తాను, 5 గంటలకు అటెండెన్స్ వేసుకుని వెళ్తాను. ఎక్కడ కానీ మీటింగ్ చిత్తూరుకి వెళ్ళున్నా, ఎక్కడికి వెళ్ళున్నా కూడా రిటర్న్ 5 గంటలకు వచ్చి అటెండెన్స్ వేసుకునే వెళ్తాను. నేను ఈ మార్పును చూసి మా DDO అంటే మాకు ఒక డ్రాయింగ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ ఉంటారు, ఈ విధంగా దినేష్ ఈ విధంగా చేస్తున్నాడు, మిగతా వాళ్ళంతా ఎందుకు చేయట్లేదు, మిగతా వాళ్ళకంతా ఇది కూడా ఉద్యోగమే కదా, మీకేమి అంత కేర్లెస్సా అనేసి వాళ్ళని కూడా ఖచ్చితంగా 10:30 to 5 వరకు మీరు కూడా అటెండెన్స్ వేయాలనేసి చెప్పారు. అదేవిధంగా నిజాయితీగా ఉండడం వల్ల మాకు మేము ఫీల్డ్లో వర్క్ చేస్తాం. రకరకాల భావోద్వేగాలు ఉన్న మనుషులు వస్తారు. మనము బాల వికాసంలో ఏం నేర్చుకుంటాం, కోపం అదుపులో పెట్టుకోవడం నేర్చుకుంటాము. ఈ రకరకాల భావోద్వేగాలు ఉన్న మనుషులు వచ్చినప్పుడు వాళ్ళు కోపంగా మాట్లాడినారని మనం కూడా కోపంగా మాట్లాడినప్పుడు అటు పెద్ద గొడవ జరిగిపోతుంది. రకరకాల రాజకీయ వ్యక్తులు వస్తారు, వాళ్ళు ఏదేదో మెంటల్గా మైండ్లో ఏదేదో పెట్టుకొని వస్తారు, మనం ఏదేదో ప్రలోభాలు పెట్టాలని చూస్తారు. మనం వాళ్ళ మాటలు వినేసి రకరకాల ప్రలోభ పడిపోయాం అనుకో, మనకు ఫ్యూచర్లో మనం ఇబ్బంది పడతాం. ఈ విధంగా మా కొలీగ్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు రాజకీయ నాయకులు, నీకేం కాదయ్యా, మేము ఉన్నాం కదా చూసుకుంటాము, నువ్వు ఇది మేము చేస్తాము, నీకు ఎవరైనా వచ్చి అడిగితే మేము చూసుకుంటామంటారు. కానీ నేనైతే ఎక్కడ తలొక్కలేదు, వాళ్ళకైతే నిజాయితీగా ఉన్నాను, నిజాయితీగానే పనిచేశాను. అది ఎక్కడ బయటపడిందంటే ప్రతి సంవత్సరం మనం ఏదైతే పనులు చేస్తామో దానికి ఆడిట్ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ప్రతి గవర్నమెంట్ వర్క్కి ఆడిట్ జరుగుతుంది. ఆడిట్ జరిగినప్పుడు మా ఉద్యోగపరంగా అదే మా సచివాలయాలు ఉంటాయి కదా, ఆ సచివాలయంలో నా ఒక సచివాలయం తప్పి మిగతా అన్ని సచివాలయం ఏదో ఒక రిమార్క్ వచ్చింది. నా సచివాలయం మాత్రం ఎటువంటి రిమార్క్ లేకుండా ఉన్నింది. అప్పుడు మా ఫ్రెండ్స్ కూడా, అరే నువ్వు అప్పుడు ఏదో అంటే ఫస్ట్లో అనుకుంటారు వీడియో పెద్ద నిజాయితీగా ఉన్నాడు, దానివల్ల ఏమొచ్చేస్తుంది, వాడికి సంపాదించుకునేది చేత కాదు, వాడికి ఇదిగా ఉంటాడు, తిట్లు తింటాడు, అందరు తీయడం అనుకుంటారు. కాకపోతే రిమార్క్ రాకుండా బయటపడినాం కదా, అదే ఇది. ఈ విధంగా స్వామి మన వెన్నంటి ఎప్పుడు నడిపిస్తూ ఉంటాడు. మీ పిల్లల్ని కూడా మీరు ఇప్పుడు బాల వికాస్ పంపిస్తారు, నాలాగా మళ్ళీ మధ్యలో డ్రాప్ చేయకూడదు పిల్లల్ని ఎప్పుడు కానీ. ఎందుకంటే ఇప్పుడు 9 సంవత్సరాలు సార్ చెప్పారు, 9 సంవత్సరాలు కంటిన్యూస్గా పంపిస్తేనే మనకి ఫలం అని వస్తుంది. ఇప్పుడు ఒక చెట్టు ఉందండి, మామిడి చెట్టు ఉంది, మామిడి చెట్టుకి పూత పూస్తుంది. మామిడి చెట్టుకి పూత పూస్తున్నప్పుడు గాలి వచ్చింది, కొన్ని రాలిపోతాయి. నెక్స్ట్ మన చేయి త్వరద ఎవరో ఉంటారు, పోయి దాన్ని కదిలిస్తాం, రాలిపోతాయి. ఆ విధంగా ఏదైతే చెట్టుకు అంటి పెట్టుకొని అలాగే ఉంటుందో అదే మధురమైన ఫలం అవుతుంది, దాని సమాజానికి మంచిని అందిస్తుంది. అదేవిధంగా బాల వికాస్ కూడా పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా 9 సంవత్సరాలు పంపించాలి. ఇప్పుడు ఎవరో చెప్పారనేసి ఏదో జరిగిందనేసి మనం డ్రాప్ చేసామనుకోండి, వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఇప్పుడు చెప్పినాం కదా, ఆ హరిషడ్ వర్గాలు కానీ, ఆ సత్యం ధర్మం శాంతి బేసిక్ హ్యూమన్ వాల్యూస్ కానీ, ఎటువంటి కోపం మీద అదుపులు కానీ అటువంటి అలవరుడు ఒక 3 నెలల్లో 1 నెల పంపించేసి మా పిల్లోడికి రాలేదని చెప్పడం పద్ధతి కాదు. 9 సంవత్సరాలు పంపించి మళ్ళీ చూడండి మార్పు. ఈ విధంగా చెప్పినవన్నీ ఎప్పుడు రావు. తల్లిదండ్రులను చూడకపోవడం రాదు, అవంతా రాదు. ఇప్పుడు కూడా నేను యాక్చువల్గా తిరువణామలై వెళ్ళాలి. ఇప్పుడు నేను ప్లాన్ నాకు తిరువణామలై ఉన్నింది. కాకపోతే మా తల్లిదండ్రులు ఈ విధంగా బాల వికాస్ మా తల్లిదండ్రులు కూడా చాలా మక్కువ ఉంది. అందువల్ల ఈ విధంగా ప్రోగ్రామ్ ఉంది, స్పీచ్ ఇవ్వాలంట పాస్ స్టూడెంట్స్ అంటే, సరే నువ్వు వెళ్ళేసి తొందరగా వచ్చే, అది కూడా ఇంపార్టెంటే కదా, ఈ విధంగా చెప్పడం కూడా మంచిదే కదా అనేసి మా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను, లేకపోతే వాళ్ళు చెప్పకపోయినా నేను వచ్చేవాడిని కాదు కదా. ఆ విధంగా మీరు కూడా వాళ్ళని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ మా గురువులు వచ్చేసి భారతి మేడం, విజయ మేడం, మహాలక్ష్మి మేడం, దేవసేన మేడం, సార్ ఉండేవాడు, మా కన్వీనర్ సేవరన్.
మాకు ఈ విధంగా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అర్థం చేసుకొని పిల్లల్ని పంపిస్తే వాళ్ళు మీకు ఒక మామిడి ఫలం ఎలా అయితే మధురమైన ఫలం అవుతుందో మీకు కూడా వాళ్ళు మీ జీవితంలో ఒక మంచి వ్యక్తిలాగా తయారయ్యి మీకు మంచి పేరు చేస్తారు, సమాజానికి మంచి పేరు చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళకి కూడా మంచి పేరు చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ నాకు ఈ స్వామి గారిని నా సిచ్యువేషన్లో స్వామి గారి మహిమలు చాలా ఉన్నాయి. ఒక 2-3 చిన్న షేర్ చేసుకుంటాను. నేను డిప్లొమా చదివే టైంలో మాకు పుట్టపర్తిలో సర్వీసులు ఉంటాయి, 2-3 రోజులు సర్వీసులు ఉంటాయి. ఒకసారి నేను సర్వీస్కి వెళ్ళిపోయాను. ఒక రోజు సర్వీస్ అయిపోయింది, సెకండ్ రోజు ఏంటంటే సర్వీసు జరుగుతుంది. నాకు సడన్గా కాలేజ్ వాళ్ళు ఫోన్ చేశారు, ఈ విధంగా రేపు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంది, ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని సడన్గా చెప్పారు. సడన్గా చెప్పే లోపల నేను 2వ రోజు సర్వీస్లో ఉన్నాను, ఎలా వెళ్ళాలని నాకు కొద్దిగా టెన్షన్ వచ్చేసింది. సార్ని రిక్వెస్ట్ చేసుకున్నాను, అలా కాదమ్మా ఖచ్చితంగా ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి, అటెండ్ కాకపోతే నీకు ఎక్స్టర్నల్ మార్క్స్ వేయమ్మా అని చెప్పారు. నేను స్వామి రిక్వెస్ట్ చేసుకున్నాను, నేను ఇంత దూరం వచ్చేసాను స్వామి, మళ్ళీ అక్కడికి పోయి ఎగ్జామ్ రాయాలంటున్నారు, ఎలా స్వామి అని ప్రార్థన చేసుకున్నాను. మా మేడం వాళ్ళకి చెప్తే కూడా మేడం కూడా గట్టిగా ప్రార్థన చేయండి, ఖచ్చితంగా స్వామి నీకు హెల్ప్ చేస్తానన్నారు. మళ్ళీ ఈవినింగ్ అంతా ఫోన్ చేసి ఈ విధంగా ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిపోయింది 1 వీక్, నువ్వేం రావాల్సి ఉందా చూసుకొని మళ్ళీ వచ్చేయని చెప్పారు. అప్పుడు నేను హ్యాపీ, సర్వీస్ చేసేదానికి నేను హ్యాపీ, మా మేడం వాళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అయినారు. నెక్స్ట్ ఈ విధంగా నేను సర్వీస్ చేసుకొని నేను ఎగ్జామ్ ఎలా రాశానో డిప్లొమాలో మంచి మార్కులు తెచ్చుకొని స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రతిభా అవార్డు కూడా నాకు ఇచ్చారు. ప్రతిభా అవార్డు కూడా ఇవ్వడం జరిగింది మాకు. అదేవిధంగా నాకు ఉద్యోగరీత్యా కొద్దిగా కరెంట్ షాక్ తగిలింది 11 kV అయినా, అప్పుడు కూడా స్వామివారిని నేను రోజు ప్రార్థిస్తూ ఉంటాను కాబట్టి నా పర్సులో ఎప్పుడు ఫోటో పెట్టుకుంటాను దేవుడిది, ప్రార్థిస్తూ ఉంటాను కాబట్టి దేవుడు 11 kV లైన్ తగిలినా కూడా క్షేమంగా కాపాడాడు చిన్న చిన్న దెబ్బల వల్ల. నెక్స్ట్ ఇంకా నాకు నా జీవితంలో స్వామిని తీసుకొచ్చి ప్రవేశపెట్టిన బాల వికాస్ కార్యక్రమానికి నిస్వార్థంగా ఎటువంటి ఏమీ ఆశించకుండా సేవ చేసిన బాల వికాస్ గురువులకి, నెక్స్ట్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారికి, సాయి కుటుంబీలకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయుడుపేట సమితి వారికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుసుకుంటూ జై సాయిరామ్. ఇవాళ డే మొత్తంలో మాకు హ్యాపీనెస్ ఇచ్చింది ఈ ఇద్దరు మాట్లాడింది. కానీ చక్కగా మాట్లాడింది, అబ్బాయి చక్కగా మాట్లాడాడు. ఈ ఆలోచన మాధవ్ గారిదండి. యాక్చువల్లీ ట్రైనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం కదండి, ప్రతి ట్రైనింగ్లో ఇద్దరితో మాట్లాడిద్దాం మన పిల్లలతో, చాలా ఇంపాక్ట్ ఉంటుంది వారి ఆలోచన ఇది. ప్రతి వాళ్ళు ఎంత బాగా మాట్లాడుతారంటే పిల్లలు ఫస్ట్ మాకేమి రాదన్న వాళ్ళు ఇంకా ఎక్కువసేపు మాట్లాడతారు, చాలా హ్యాపీగా అనమాట. అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ కూడా రియల్లీ ఇదే మార్నింగ్ అనుకున్నాం కదా, రియల్ ఆస్తి మనకి ఇదే. మధ్యాహ్నం స్టోరీ టెల్లింగ్ సెషన్ ఉంటుందండి, దానిలో మీకు చిన్న హింట్స్ ఇస్తాం. ఇప్పుడు దానికి మీరు ఆ పదాలు చూసుకుని ఆ పిక్చర్స్ చూసుకుని చిన్న స్టోరీ రెడీ చేసుకోవాలి. మధ్యాహ్నం మీరు ప్రజెంట్ చేయాలి, అది ముందుగానే ఇస్తున్నాం, టైం ఉంటుందని చెప్పి. ఎన్ని ఉన్నాయండి పేపర్లు? 5 ఒక ఊరి వాళ్ళు వస్తే డిస్కస్ చేసుకోవడానికి ఒక వీలుగా ఉంటుంది. తిరుపతి టీం ఒక 2 అమ్మా, మీరు 5 మంది టీం మేడం. ఆ పిక్చర్స్ చూసుకొని మీరు ఒక స్టోరీ రెడీ చేసుకోవాలి. ఏదైనా సరే మీ ఇష్టం, ఊహించవచ్చు. 2-3 స్టోరీస్ కూడా చెప్పచ్చు మేడం. సో మీరు ఆ పదాలు చదువుకొని రెడీ అవ్వండి, మీరు ఆ పిక్చర్స్ చూసి రెడీ అవ్వండి. లంచ్ తర్వాత మీరు ఒక స్టోరీ నేరేట్ చేయాలి చూసి. ఈ కథలు చెప్పేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? లేకపోతే ప్రతి వారం ఒకే మెథడ్ మనం కథ చెప్తున్నాం అనుకోండి, పిల్లలకు వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడతారు. కొంచెం వెరైటీస్గా, కొంచెం వెరైటీగా ఉండేట్టుగా డిఫరెంట్ మెథడాలజీ మనం ఫాలో అవుతూ చెప్పినట్టయితే ఆ కథలు చాలా చక్కని ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని పిల్లలు కలిగిస్తాయి. కాబట్టి కథలు చెప్పడం టెక్నిక్ చాలా ఉత్తమమైనది. స్వామి చెప్పారు, ఏదైనా పిల్లలకు ఒక విలువ నేర్పించాలి అంటే కథాకథనం అనేది చాలా ఉత్తమోత్తమ సాధనం అని చెప్పారు స్వామి. స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఈజియెస్ట్ మెథడ్ టు కన్వే ఆర్ టు ఇంబైబ్ ఎనీ వాల్యూ ఇన్ స్టూడెంట్స్ అని. సో దట్ కిరణ్ ఫ్రమ్ కడప, మీకు బాగా సమీప గ్రామం, చాలామంది పరిచయమే. తను మరి కడపలో మన సంస్థ వాళ్ళు ఒక ఫ్రీ స్కూల్ రన్ చేస్తున్నారు, కొంచెం స్లమ్ ఏరియాలో. తను ఐటీ రిలేటెడ్ జాబ్ చేస్తుంటారు హైదరాబాద్లో, కానీ ఎంఎన్సీ జాబ్ కూడా వదిలేసి ఒక సేవా దృక్పథంతో నడిపడుతున్నటువంటి ఇన్స్టిట్యూట్లో పనిచేయాలని చెప్పి తను
కడపకు వచ్చి మన సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఆ స్కూల్లో తను మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా ఉన్నాడు. సో మన ఎడ్యుకేషన్ వింగ్కు మరి ఐటీ సపోర్ట్ ఏ విధంగా కావాలన్నా కూడా తనే మనకు సహాయ సహకారాలు అందిస్తుంటాడు. ఇవాళ మార్నింగ్ పేరెంట్ జరిగింది కదండి, ఆ పేరెంటింగ్లో కూడా చాలా వరకు పాత్ర కిరణ్దే ఉంది. మరి తను స్టేట్ ఫ్యాకల్టీగా ఉంటూ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడిటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయినా కూడా తన ఫ్యాకల్టీకి రావడం జరుగుతుంది. ఒక చక్కని సుగుణం ఏంటంటే తనలో ప్రతి ట్రైనింగ్ క్యాంప్కి ఒక కొత్త స్టోరీ పర్ఫెక్ట్ చేసుకొని వస్తాడు. ఒక చోట చూపించింది ఇంకో చోట చూపించకూడదని ప్రతి ట్రైనింగ్ కూడా ఒక కొత్త పర్ఫెక్ట్ తను చేసుకొని రావడం జరుగుతుంటుంది. చాలా మంచి ఆర్టిస్టిక్ హ్యాండ్ తనది. అదేవిధంగా ఎప్పుడు కూడా వినూత్నమైనటువంటి ఆలోచనలతో ఈ టాపిక్ని ఇంకా ఎలా డెవలప్ చేస్తే బాగుంటుంది, కొత్త పాయింట్స్ ఇంకా ఏం చెప్తే బాగుంటుంది, దాని ఇంకా అడిషనల్ ఇన్పుట్స్ తను ఏ యాడ్ చేస్తే బాగుంటుందని చాలా ఎక్కువ తను బాగా తీవ్రంగా ఆలోచిస్తుంటాడు. ఒక ట్రైనింగ్ ఉంది అంటే ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంటాడు తను, చాలా డిస్కస్ చేస్తుంటాడు, మంచి మంచి ఐడియాస్ ఇస్తాడు తను. యాక్చువల్లీ యూత్లో ఉన్నా కూడా మంచి ఆలోచన దృక్పథం కలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు స్టోరీ టెల్లింగ్ అనేటువంటి ఈ టెక్నిక్ మనం ఎన్ని రకాలుగా ఉపయోగిస్తూ పిల్లలకు నేర్పించవచ్చిన అంశం గురించి సోదరుడు కిరణ్ తెలియజేస్తాడు. ఓకే, సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి దివ్య పాదపద్మములకు నమస్కరిస్తూ సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక సాయిరామ్. ఉదయం సోదరులు ఒక మాట చెప్పారు, అన్నిటికన్నా కష్టమైంది ఏంటంటే అది మధ్యాహ్నం బాగా పుష్టిగా భోజనం పెట్టి ఇంకెలా ఉంటుందో మనం ఇంకా ఆలోచించాలి ఈ విషయాలు. సో నాకు ఇప్పుడు పరీక్ష ఇది. స్వామి దయ వల్ల దీన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలనని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి. ఒకానొకసారి 5,000 ఒకసారి మాట్లాడుకుంటున్నాయట. ఈ 5,000లో ఎవరు గొప్ప అని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నాయట. అయితే వెంటనే చిటికెన వేలు అన్నది, ఏయ్ నా ద్వారా ఒక బంధం ఏర్పడుతుంది, పెళ్ళిలో ఈ వేలునే పట్టిస్తారు కాబట్టి నేనే గొప్ప అని చిటికెన వేలు అన్నదట. నెక్స్ట్ ఉంగరం వేలు అన్నది, ఏయ్ నాకు ఉంగరం పెట్టకపోతే నీకెక్కడుంది విలువ, కాబట్టి నేనే గొప్ప అని చెప్పి ఉంగరం వేలు అన్నదట. ఇంత లోపల మధ్య వేలు నాకు ఇటు రెండు బాడీ గార్డులు లాగా ఉంటారు కాబట్టి నేనే గొప్ప అని చెప్పి ఈ మధ్య వేలు అన్నదట. ఎవరినైనా చూపించాలన్నా వేలెత్తి చూపించాలన్నా నేనే ముఖ్యము కాబట్టి చూపుడు వేలు నేను గొప్ప అన్నదట. వెంటనే బ్రొడన వేలు లేచి, మీ నలుగురు నేను లేకపోతే మీ నలుగురికి విలువ ఎక్కడుందిరా బాబు అని చెప్పేసి అన్నదట. సో ఇలాగా 5 వేళ్ళు ఎలాగైతే మనకి ఆధారమో ఈ బాల వికాస్లో ఉన్నటువంటి 5 బోధనా పద్ధతులు కూడా మనకి ప్రతి బోధనా పద్ధతి కూడా దాన్ని ఒక వినూత్నమైన పద్ధతిలో మనము ప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో దాంట్లో భాగంగానే ఒక స్టోరీ టెల్లింగ్ అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. కథలు ఎందుకు చెప్పాలి? సాధారణంగా పిల్లలు క్లాస్కి ఫస్ట్ గ్రూప్ 1 క్లాస్కి వస్తూనే సరిగ్గా కూర్చోకపోవడం, ఇవన్నీ కూడా వాళ్ళు డిఫరెంట్గా వాళ్ళు ఉంటారు. వాళ్ళని కనెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ కథల ద్వారానే మనకి సాధ్యం. స్వామి కూడా ఎప్పుడు మనకు ఉపన్యాసం చెప్పిన తర్వాత ఒక పద్య సూక్తితో స్టార్ట్ చేసి ఒక్కొక్కసారి స్వామి ఒక చిన్న కథ అని చెప్పి స్వామి ఒక స్టోరీతో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మనం స్టోరీని పెద్దగా తీసుకోకూడదు, అలాగని మరీ చిన్నగా కాకుండా ఒక 20-25 లైన్లు ఉన్నటువంటి ఒక స్టోరీని ఎంచుకొని క్యారెక్టర్స్ కూడా ఎక్కువగా లేనటువంటివి కొద్దిగా ఉన్నటువంటి క్యారెక్టర్స్ని మనం చూసుకుంటే సరదాగా బాగుంటుంది అని చెప్పి స్వామి చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఈ కథలు ఇవన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది అని అంటే, పూర్వపు రోజులలో అంటే మేము చదువుకునేటప్పుడు కొన్ని వాల్యూస్ ఇవి నేర్పేవాళ్ళు. పొరపాటున రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏదైనా కుక్క పిల్ల ఆ కాలువలో పడితే నలుగురు ఫ్రెండ్స్ కలిసి అలా హెల్ప్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ పిల్లవాడు ఎవడో పడుతుంటే 95లో అలా బయటికి తీసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏమైపోతుందంటే కెమెరామెన్ రాంబాబుతో ఇక్కడ నేను గంగనున్నాను, ప్రస్తుతానికి ఇప్పుడే ఒక కుక్క పిల్ల ఇక్కడ నీళ్ళలో మునిగిపోయింది, దీన్ని తీసుకురావడానికి ఒక క్రొక్లైన్ వస్తుంది, ఇప్పుడు అది వచ్చిన తర్వాత కుక్క పిల్లను బయటికి తీస్తుంది. ఈ న్యూస్ని కవర్ చేసేటువంటి సిస్టమ్ ఇప్పుడు వచ్చేసింది. ఒకప్పుడు
యాపిల్ కింద పడితే న్యూటన్ ఆలోచించాడు, ఎందుకురా యాపిల్ కిందనే పడింది, దీనికి కారణం ఏంటని. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే న్యూటన్ని తిట్టి పడేటువంటి పిల్లలు వస్తున్నారు. ఇప్పుడు నువ్వు కనిపెట్టిన దానివల్ల చర్యకు ఈ యొక్క భూమికి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందని నువ్వు కనిపెట్టావు, దీని నుంచి ఫిజిక్స్ ఇంకా ఎలాబరేట్ అయిపోయి మేము చదవలేక చచ్చిపోతున్నామని తిడుతున్నారనమాట. అక్కడ చూడండి, పాము వస్తే ఆవిడ సరదాగా పాముతో పంకజం అని చెప్పి ఫోటో తీసుకుంటుంది. వెంటనే పాము అంటుంది, అర్జెంటుగా నువ్వు వెళ్ళకపోతే పాము కాటేసిన పంకజం అయిపోతావు అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో అలాగ కుక్కను కట్టేసి ఎలాగైతే మనం ఉన్నామో మనం కూడా ఛార్జర్ పెట్టి, ఇప్పుడు నేను కూడా అదే పని చేశాను, మొబైల్ పక్కన పెట్టి నా ఛార్జర్ అక్కడ పెట్టేసి కూర్చున్నాను అనమాట పక్కన. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. సో కథలు ఇందుకోసమే మళ్ళీ పాత టెక్నాలజీని మనం మళ్ళీ తిప్పి పిల్లలకి చెప్పాల్సిన అవసరం, సందర్భం ఇప్పుడు మనకి వస్తుందన్నమాట. ఇటీవల మన మోడీ గారు కూడా మన్ కీ బాత్ అనే ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ భారతదేశంలో కథలది కానీ కథ వృత్తాంతాలది కానీ ఒక గొప్ప పరంపర ఉంది. మన దేశంలో ఎంతోమంది కథల ద్వారా మార్పు చెందినటువంటి వారు ఉన్నారు, కాబట్టి ఈ కథలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇప్పుడు కూడా మ్యాక్సిమం నేను టీచర్నండి, బేసికల్గా కొన్ని ఇప్పుడు 6th క్లాస్లో చాలా సంతోషం వేసింది. తెలుగులో ఆ గణపతి ఆధిపత్యం వహించినటువంటి లెసన్ ఇచ్చారు, చాలా సంతోషం అనిపించింది. తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేయడం ద్వారా ఎలాగైతే తను విఘ్నాధిపతి అయ్యాడో ఆ స్టోరీ చెప్పారు. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చే సిలబస్ కూడా కొంతవరకు వాటిని ఇంబైబ్ చేస్తూ వాల్యూస్ని ఇన్కల్కేట్ చేస్తూ మనకి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాయి. సో బొమ్మల ద్వారా నాకు ఈ బొమ్మలు చూపించాలంటే భయం వేస్తోంది. లాస్ట్ ఇయర్ ఇదే తిరుపతిలో పెట్టినప్పుడు నేనేదో పొరపాటున హ్యాండ్ పప్పెట్స్ ఇలా చూపించేసి, అరే ఇలాంటివి మనకు దొరుకుతాయండి, మీరు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టించుకోవద్దంటే వాడు నేను కడప బస్సు ఎక్కే వరకు సతాయించాడు పిల్లగాడు ఎవరో. నాకు ఆ ఫ్లిప్కార్ట్ లింక్ చూపించు, వాళ్ళ అమ్మని తీసుకొస్తాడు, వాళ్ళ అమ్మని సతాయించాడు, నాకు గుర్తు రావట్లేదు ఆ పిల్లగాడు ఎవరో. సో ఇలాగ బొమ్మల ద్వారా మనం ఇది ఎలాగో లాస్ట్లో మనం చూస్తాము. ఏకపాత్ర వినయం, ఒకే క్యారెక్టర్ని మనం చేసుకుంటూ ఆ క్యారెక్టర్ని చెప్తూ పోవచ్చు. ఇవన్నీ లాస్ట్ టైం మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. రోల్ ప్లేస్ చిన్నగా వాళ్ళకి ఇలాగా మాస్కులు వేసి, ఇదొక ప్యారెట్ మాస్క్ అండి, ఇలాంటి మాస్కులు వేసి పిల్లలకి అప్పుడప్పుడు స్టోరీస్ మనం ఈ విధంగా కూడా చెప్పచ్చు. కథాపూరణము, ఇది ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతాం. కథాపూరణము, ఊహా చిత్రీకరణము. ఇక్కడ నేను ఒక స్టోరీ చెప్తాను. ఒక ఇందాక స్టోరీస్ తీసుకున్న వాళ్ళు కాకుండా ఎవరైనా ఉంటే ఒక ముగ్గురు లేవండి, త్వరగా స్టోరీ వినండి. ఒకానొకసారి చీమలు చాలా కష్టపడి మళ్ళీ వర్షాకాలం వస్తుందని చెప్పి చీమలు ఏం చేశాయంటే ఆహారాన్ని పోగు చేసుకుంటున్నాయి. ఈ లోపల దీన్నంతా చూసినటువంటి ఒక గొంగలి పురుగు, గొల్లబామ, ఈ గొల్లబామ ఏం చేసిందంటే, బాగా నేను ఎంజాయ్ చేస్తున్నాను, సమ్మర్నంతా ఎంజాయ్ చేయకుండా మీరేంటి పిచ్చి మొహాలు వేసుకొని ఇలాగా కష్టపడిపోతున్నారు, బాగా ఎంజాయ్ చేయాలి అని చెప్పి అది అన్నది. ఈ లోపల వర్షాకాలం వచ్చింది, చీమల ఆహారాన్ని స్టోర్ చేసుకుని పుట్టలో పెట్టేసుకున్నాయి. ఈ యొక్క గొల్లబామకేమో ఎటువంటి ఆహారం లేదు, ఏమీ లేదు, వర్షానికి ఇబ్బంది పడుతూ వచ్చింది. ఆ క్షణంలో చీమ దగ్గరికి అది వణుక్కుంటూ ఆ చలికి చీమ దగ్గరికి వస్తుంది. అప్పుడు చీమ ఆహారం పెడుతుందా పెట్టదా? ఇది ఊహించండి సార్, మీకు ఒక చెప్పేస్తానంటే చెప్పేయచ్చు. చీమ గొల్లబామకి ఏం చెప్తుందంటే, మనము ఎప్పుడైతే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లుగా మనం ఎప్పుడైతే మనలో శక్తి ఉంటుందో అప్పుడే మనము సంపదను పోగు చేసుకున్నట్లయితే మనము వయసు మీరిన తర్వాత మనకు ఆ సంపద అవసరం అన్నప్పుడు అప్పుడు ఉపయోగించడానికి అవకాశం ఉంటుందని నీతి ఆ గొల్లబామ చెప్తుంది. దీనికి కష్టపడే విలువ దానికి తెలుసు కాబట్టి, ఆకలి విలువ కూడా దానికి తెలిసే ఉంటుంది కాబట్టి మానవతా విలువతో దానికి సహాయం చేస్తుందని నేను అనుకుంటున్నాను. మనిషికి మానవత్వం తక్కువైంది సార్, ఇప్పుడు మూగజీవాలకి మానవత్వం ఎక్కువ వచ్చింది. చీమలు ఎందుకు పెట్టలేదు అంటే
ముందు చెప్పినప్పుడు పెడుతుందా పెట్టదా? పెట్టదు. పెట్టదు. ముందు జాగ్రత్త చూడలేదు, ముందు జాగ్రత్త అది మిడత చూడలేదు, అందువల్ల పెట్టలేదు. మరి అక్కడ చచ్చిపోతుంది కదా గొల్లబామ, చలి కొడుకుతూ వచ్చింది పాపం. అప్పుడు ఈ చీమలు గ్రూప్ అన్ని అనుకొని పెడతాయి కానీ ఇండివిజువల్గా పెట్టదు. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. దీనికి మనకు ఒక పద్య సూక్తి ఉంది, ఎవరైనా చెప్పగలరా? మీరందరూ చెప్పండి మీ డెసిషన్. చీమ పెడుతుందా పెట్టదా? చీమ ఆ గొల్లబామకి ఫుడ్ పెడుతుందా పెట్టదా? ఎందుకు? షేరింగ్ ఈజ్ కేరింగ్. షేరింగ్ అండ్ కేరింగ్. చీమ స్వార్థంబు కలిగిన జీవి కాదు, పెక్కు చీమలు గుమిగూడి మెక్కుచుండు, దానికున్నట్టి బుద్ధి ఈ మానవులకు కలుగదేటికి చిత్రము కలియుగానా. స్వామి చెప్పిన పద్యమే మనకి. సో స్వార్థంతో లేకుండా అది హెల్ప్ చేస్తుంది. నిజంగా ఈ కథలో ఏం జరుగుతుందంటే, సార్ చెప్పినట్లుగా ఫస్ట్ చీమ అవాయిడ్ చేస్తుంది. నువ్వు మమ్మల్ని ఎగతాళి చేసావు. జనరల్గా ఇప్పుడు పిల్లలు కూడా అట్లే ఉంటారు. నన్ను ఆ రోజు ఇన్సల్ట్ చేసావు కదా, నీ కథ చూసుకుందాం ఇలాగ వచ్చేస్తారు. కానీ అక్కడ ఇంకొక చీమ వచ్చి పాపం అది ఇబ్బంది పడేటప్పుడు శత్రువైనా సరే మన దగ్గరికి వచ్చి సహాయం అడిగినప్పుడు మనం హెల్ప్ చేయాలి అని చెప్పేసి ఆ విధంగా హెల్ప్ చేస్తుందన్నమాట. ఇలాగ సగం కథ పిల్లలకు చెప్తే, ఇప్పుడు వాళ్ళిద్దరూ రెండు విధాలుగా చెప్పారు చూడండి. ఇలాగ సగం కథ మనం చెప్పి సగం కథ పిల్లల్ని పూరించమని చెప్పచ్చు పదముల ద్వారా. ఇది తరగతి సెమిస్టర్లో రాజు, ఇది ఎవరికి వచ్చిందండి? రెడీనండి? రండి చెప్తారు. ఇట్లా కొన్ని పదాలు ఇస్తామండి వాళ్ళకి. ఇది మనం ఇక్కడ బాల వికాస్లో బాగా తయారు చేస్తే పిల్లలకి 8th 9th 10th ఇంగ్లీష్లో ఇలాగా క్లూస్ అని వస్తాయి. ఏమా చదువుతున్నారా? చదువుకునే పిల్లలు ఉన్నారు కదా. ఏ క్లాస్ నువ్వు? 6th. నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్, 10th అయిపోయిందా? నువ్వు కూడా ఇంటర్ సెకండ్ ఇయర్, వెరీ గుడ్. 8th 9th 10th మ్యాక్సిమం ఇట్లాంటి హింట్స్ వస్తాయి వాళ్ళకి ఇంగ్లీష్లో. అప్పుడు స్టోరీ పిల్లలు అల్లగలుగుతారు. మీరు చెప్తారా? ఓం శ్రీ సాయిరామ్. మాది కాళహస్తి. నేను కాళహస్తి ఇన్ఛార్జిని, బాల వికాస్ గురువుని. ఇప్పుడు మాకు వచ్చిన స్టోరీ ఏంటంటే, అది సార్ వాళ్ళు ఇచ్చిన స్టోరీకి అనుగుణంగా చెప్పబోతున్నాను. ఒక ఊర్లో, రామాపురం అనే ఊర్లో రాజు శంకర్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు. హై స్కూల్లో వాళ్ళిద్దరూ చదువుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఉపాధ్యాయులు అనేవాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, ఎవరికైనా ఒకే చదువు చెప్తారు. అందరూ సమానమే. క్లాసులో ప్రతి స్టూడెంట్ కూడా తమ పిల్లలుగానే భావించి శ్రద్ధగా చెప్తారు. కానీ ఆ స్టూడెంట్స్ దాన్ని తీసుకునే విధానంలోనే ఉంటుందన్నమాట. కొందరు శ్రద్ధగా వింటారు, శ్రద్ధగా చదువుతారు, అన్నిట్లో ఫస్ట్ యాక్టివ్గా ఉండడం వల్ల మొదట వస్తారనమాట. కొందరు వెనకాల కూర్చొని పిల్లలు అలర్ట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ సరిగ్గా వినకుండా ఇలా అలా ఉండడం వల్ల వాళ్ళు ఫెయిల్ అయిపోవడము, తక్కువ మార్కులు రావడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో రాజు అనే అబ్బాయి వచ్చి ఫస్ట్ బెంచ్ స్టూడెంట్. అన్నిట్లో ఫస్ట్ ఉంటాడు, బాగా చదువుతూ ఉంటాడు, అన్నిట్లో గేమ్స్లో కానీ దేంట్లో కానీ ఫస్ట్ ఉంటాడు. అందువల్ల ఆ అబ్బాయి అంటే అందరికీ కూడా స్కూల్లో చాలా ఇష్టం అనమాట. కానీ శంకర్ అనే అబ్బాయి మాత్రం వెనక లాస్ట్ బెంచ్ స్టూడెంట్. ఆ అబ్బాయికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు చదువు పైన కానీ దేంతో కానీ. అల్లరి చిల్లరగా చెడు స్నేహాలు, పిల్లలంతా చేరుకొని ఒక దగ్గర మాట్లాడుకోవడం, ఇలా ఉండిపోతాడనమాట. కాబట్టి ఆ అబ్బాయి ఎప్పుడు కూడా లాస్ట్లో కొంచెం మార్కులు, అత్యవసర మార్కులతో పాస్ అవ్వడం, లేదా ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వడం, ఇలా ఉంటాడు. ఇలా ఉంటే వాళ్ళ అమ్మ నాన్నకి చాలా బాధేస్తుంది అనమాట. పిల్లవాడిని అందరూ ఎక్కిరిస్తూ ఉంటారు. ఫెయిల్ అయిపోయే స్టూడెంట్ అంటే అందరికీ ఇదే కదా, లోకమే కదా. ఎక్కిరిస్తా గేలి చేస్తూ ఉంటే ఆ పిల్లవాడు ఏడుస్తూ పోయి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తాడు. వాళ్ళ అమ్మ నాన్న చాలా ఫీల్ అయిపోతారు. ఏ తల్లిదండ్రులకైనా తన పిల్లలు బాగుంటేనే ఆ తల్లిదండ్రులు సంతోషంగా హ్యాపీగా ఉంటారు. ఆ అబ్బాయి బాగాలేకపోతే లోపల వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది.
బిడ్డ బాగుపడాలని. అలా వెళ్ళడం కొద్ది రోజులకి ఆ అబ్బాయికి ఆ గురువులు ఏం చేసేవాళ్ళు, ఆ రమాదేవి అని ఆమె చాలా చక్కగా చెప్పేది. స్వామి స్టూడెంట్ అనమాట ఆవిడ. ఆ బాలవికాస్ క్లాసులు చాలా బాగా చెప్పేది. పిల్లలందరినీ ప్రేమపుత్రులు స్వామి చెప్తారు కదా, అలా ప్రేమగా చూపుతూ ప్రేమగా మాటలు చెప్తూ ఎంకరేజ్ చేసేదన్నమాట. నాన్న ఎవ్వరు కూడా హోంవర్క్ టైంకి చేసేయండి, మీకు మంచి పేరు రావాలి, బాగుండాలంటే ఎప్పటికప్పుడు హోంవర్క్ బాగుండాలి అని చెప్పించేది. మళ్ళీ ఏకోజామున తెల్లవారుజామున లేసి ఎవరైతే చదువుతారో వాళ్ళు ఫస్ట్ వస్తారు. ఎందువల్ల అంటే 3 కారణాలు ఉన్నాయి దీనికి. ఉదయాన దేవతలు సంచరిస్తూ ఉంటారు మన భూమి పైన, కాబట్టి ఆ దేవతల యొక్క గ్రాసిక్ పవర్ అంతా మన పైన పడుతుంది. కాబట్టి మనలో మంచి వైబ్రేషన్స్ కలిగి చాలా బాగా చదువు వస్తుంది అని పెద్దవాళ్ళు మనం కూడా వింటుంటాం కదా. ఎవరితో మాట్లాడినా పెద్దవాళ్ళు పక్కన కూర్చుంటే తెల్లవారుజామున లేచి చదవండి అని మనకు కూడా చెప్పేవాళ్ళు. అలా అదొకటి. మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం, చాలా చల్లగా ఉంటుంది, ఏ శబ్దాలు ఉండవు, ధ్వని కాలుష్యాలు ఏమి ఉండవు. ఇంకొకటి వచ్చి వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీటన్నిటికీ చల్లటి గాలి వీస్తూ ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది మనసుకి. ఏం చదివినా గుర్తుండిపోతుంది అనమాట. ఆ విధంగా ఆ అబ్బాయి చదవడం వల్ల, ఈ బాల వికాస్ గురువులు ఎంకరేజ్మెంట్ బాగా ఉండడం వల్ల ఆ అబ్బాయిలో తెలియకుండానే మంచి మార్పు వచ్చేస్తుంది. మంచిగా ముందర కూర్చోవడం స్టార్ట్ చేస్తాడు. ఎవరు అల్లరి పిల్లలతో చేరకుండా బాగా చదివి ఆ అబ్బాయి కూడా ఆ సంవత్సరం ఫస్ట్ ఆ అబ్బాయే వస్తాడనమాట. శంకర్ ఫస్ట్ వస్తే ఆ తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారనమాట. అరే నా బిడ్డ ఏంది ఇంత బాగా చదవడం, ఇంత బాగా రావడం, మాకే ఆశ్చర్యంగా ఉంది. ఈ అబ్బాయి ఎప్పుడు డల్గా ఉంటూ శుభ్రంగా ఉండేవాడు కాదు, బాగా గోల్ చేసేవాడు, అల్లరివాడు. అటువంటి అబ్బాయి చాలా మంచిగా తయారైపోతాడు. ఆ తల్లిదండ్రుల యొక్క అర్థమైంది ఏంటంటే ఒక బాల వికాస్ వల్లే శంకర్లో ఇంత మార్పు వచ్చింది అని చెప్పి అర్థం చేసుకొని తన బిడ్డనే కాకుండా పక్కన ఉంటారు కదా ఇరుగు పొరుగు వాళ్ళని, వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లల్ని, వాళ్ళ చుట్టాల పిల్లల్ని అందరినీ కూడా పోగు చేసి చూడండి మా అబ్బాయిలో ఎంత మార్పు వచ్చింది, మీ పిల్లలందరూ కూడా ఈ విధంగా మారాలంటే బాల వికాస్ పంపండి అని చెప్పి ఆ తల్లి కూడా తన పిల్లవాడితో పాటుగా అందరి పిల్లలు కూడా బాగుపడాలని బాల వికాస్ క్లాస్కి తీసుకొచ్చేది. ఆ శంకర్లో అంత అద్భుతమైన మార్పు వచ్చి మంచి పిల్లవాడిగా మారడానికి కారణం ఏంటంటే బాల వికాసే. క్లాస్ ఎందువల్ల అంటే అంత తొందరగా మార్పు వచ్చేది దాంట్లోనే. టీచర్స్ ఇన్నేళ్ళు చెప్పారు కరెక్టే, కానీ బాగా చెప్తారు. కానీ ఇక్కడ మనము ప్రేమతో చెప్తాము, వాళ్ళని కొట్టము, తిట్టము, ఏమి చేయకుండా వాళ్ళకి మన తల్లిదండ్రులు పడే కష్టాన్ని చూపెడతాం, కళ్ళకి కనిపించేట్టుగా చెప్తాం అన్నమాట. వాళ్ళకి మనం బాగా చదువుకుంటే ఏ విధంగా అభివృద్ధి సాధిస్తాం, చదవకపోతే ఏ విధంగా అధోగతి అవుతామో కూడా ఈ క్లాసులో మనం చూపిస్తాం వాళ్ళకి కళ్ళకు కట్టినట్టుగా. అందువల్ల పిల్లలు బాగా ఆలోచిస్తారు. చాలామంది మా క్లాసులో కూడా, మా బాల వికాస్ క్లాసుల్లో మా పిల్లలందరూ, మా పిల్లలంటే బాల వికాస్ పిల్లలే నా పిల్లలు, వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా మార్పు వచ్చింది. మేము ఇంత మంచి దేవస్థానం మేడం మమ్మల్ని ఎప్పుడు కర్రెత్తుకొని తోస్తూ ఉంటారు, మల్లీశ్వరి పోతున్నావా, పిల్లలు పెరిగారా అని. అలా ఆవిడ ప్రోత్సాహంతో, స్వామివారి అనుగ్రహంతో మేము బాల వికాస్ చాలా చక్కగా జరుపుకుంటున్నాం. మా గురువులు అందరూ కూడా కాళహస్తిలో చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు స్వామివారికి అందరికీ. చాలా థ్యాంక్స్ అండి. అసలు ఈ స్టోరీలో ఎక్కడన్నా బాల వికాస్ టీచర్ ఉందా, గురువు ఉన్నారా? నా స్టోరీలో అసలు ఆవిడ లేరు, కానీ ఆవిడ చూడండి ఎంత చక్కగా అల్లారో. అక్కడ ఆ సలహా అంతా కూడా క్లాస్ టీచర్ ఇస్తాడనమాట. అది నేను ఊహించుకున్న స్టోరీ, నేను చదివిన స్టోరీ ఎలా మారిపోయిందో చూడండి ఒక్కసారిగా. సో అలాగా గురువుల క్రియేటివిటీ లెవెల్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మేడం మల్లీశ్వరి మేడం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగా అల్లారు. ఇంకొక స్టోరీ చూద్దాము. రామారావు భీమారావు స్నేహితులు, భీమారావు చదువుకోవడము. సాయిరాం, అందరికీ సాయిరాం. మొదట నాకు ఈ కథ చెప్పే అవకాశం ఇచ్చిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి శతసహస్రకోటి వందనాలు సమర్పించుకుంటున్నాను. నన్ను బాల వికాస్ గురువుగా ఎన్నుకున్న స్వామి వారికి కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఇచ్చిన కథ నేను అల్లింది. ఒక బ్రాహ్మణపల్లి అనే విలేజ్లో రామారావు భీమారావు అనే ఇద్దరు స్నేహితులు ఉంటారు. ఇద్దరు మంచి స్నేహితులు. వాళ్ళిద్దరు కూడా చదువుకున్న తర్వాత భీమారావు
అనే అతను ఒక పట్టణానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ మంచి ఉద్యోగం సంపాదించుకొని అతను బాగా స్థిరపడి పెళ్లి చేసుకొని పిల్లల్ని కని వేసవి సెలవులు వస్తే తన పల్లెకి వచ్చి అక్కడ ఉన్న వారికి ఏయో చిన్న గిఫ్ట్లు అంటే పాదరక్షలు, జీవనోపాధి కావాల్సిన డబ్బులు అవి సహాయం చేస్తూ ఉంటాడు. కానీ ఈ రామారావు అని ఆయన తన పల్లెని విడిచిపోకుండా, నేను పుట్టిన పల్లె ఇది, ఈ పల్లెకు నేను సేవ చేయాలి, ఈ భూమి మీద నేను పుట్టాను, ఈ భూమిని దున్ని ఇక్కడ నేను వ్యవసాయం చేసి ఇక్కడ పంట పండించి ఇక్కడ నా కష్టముతో ఇక్కడ ప్రజలందరికీ నేను సహాయం చేయాలి అంటే ఇక్కడ భూమి దున్ని పంట పండించి ఇది అందరికీ కూడా నేను అన్నదానం చేసేంత ఏమంటారు అన్నదానం చేసేంత దాతగా నేను పేరు తెచ్చుకోవాలి అనేసి ఆ ఒక్క పొలం వ్యవసాయమే కాకుండా దానిలో వచ్చిన పంటలో వచ్చిన ఆదాయాన్ని కూడా తన వంతుగా అందరికీ సహాయం చేస్తూ ఆ ఊరిలో ఏ బాధ వచ్చినా అందరినీ ఆదుకుంటూ తన వంతుగా ఏదో ఒక సహాయం చేస్తూ ఆ ఊరిని చూస్తూ ఉంటారు. ఇప్పుడు మనం బాల వికాస్లో విన్నాం, పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి తల్లిదండ్రులనే మర్చిపోతున్నప్పుడు ఇప్పుడు ఆ అబ్బాయి ఆ పుట్టిన ఊరికి ఒక టౌన్కి పోకుండా ఆ ఊర్లోనే ఉండి ఆ భూమిని నమ్ముకొని ఆ పంట పండించి ఆ ఊరి ప్రజలకే కాకుండా ఆ పండిన పంటను కూడా అన్నిటికి పట్టణాలకి అన్నిటికి కూడా పంపిస్తున్నాడు. రైతు ఎవరు వెన్నెముక. ఆ రైతు మన దేశానికి వెన్నెముక. మనం ఈరోజు ఇప్పుడు నారాయణ సేవలో తిన్నయన్ని కూడా రైతు పండించినట్టు. ఇది మన బాల వికాస్ పిల్లలకి ఈ కథారూపంగా చెప్తే పిల్లలు ఎడ్యుకేషనే కాదు, ఒక రైతు కూడా గొప్ప వ్యక్తి అనేది ఏ కళ కూడా ఒక పరిమితం లేదు. ఒక క్రికెట్ కానీ ఒక డ్యాన్స్ కానీ దేనినైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే మనం ఎంతో ఉన్నతమైన స్థాయికి పోవచ్చు అని అప్పుడప్పుడు వచ్చే భీమారావు కంటే ఎప్పుడు ఉండే రామారావు ఎంతో గొప్పవాడని నా ఉద్దేశం. సాయిరామ్. సో ఇది కూడా ఏంటంటే ఈ కథలో కూడా ఇక్కడ నేను అనుకున్నది ఆ భీమారావు టౌన్లో సెటిల్ అయిపోయి అక్కడ సర్వీసెస్ చేస్తుంటాడు అనమాట. తను బాగా ఎస్టాబ్లిష్ అయ్యి ఇక్కడ నుంచి ఎవరైనా చదువుకునే దానికి కానీ ఎవరైనా పిల్లలు టౌన్కి వెళ్తే వాళ్ళకి తగినంత హెల్ప్ చేసి జాబులు ఇచ్చి అలాగా హెల్ప్ చేస్తాడు. అంటే ఇప్పుడు నా ఊరు నుంచి వచ్చిన వాడిని తను అంతో ఇంత హెల్ప్ చేయడం తను మొదలుపెట్టాడు. రామారావు కూడా తన ఉన్నటువంటి దాంట్లో అంతో ఇంత సహాయం చేస్తూ ఇద్దరు కూడా ఆదర్శప్రాయంగా నిలిచారు. ఇది ఒక కథ అన్నమాట. ఇవి కొన్ని కాంపిటీషన్ టెస్ట్లో కూడా వస్తాయండి పిల్లలకి. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎగ్జామ్ ఎక్స్పోజర్ ఎవరికైనా ఉందండి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో? ఎయిర్ ఫోర్స్లో, నేవీలో, లేకపోతే దీనిలో ఆర్మీలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎవరైనా అపీర్ అయ్యారు ఇక్కడ ఉన్నవాళ్ళు? నేను అపీర్ ఎంతగా చెప్తున్నాను. నేను గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేసినప్పుడు 1 వీక్ అక్కడే స్టే చేయాలి. అంటే 1 వీక్ పెడతారు టెస్ట్ వాళ్ళు. ఒక డే అంతా వీటిపైనే ఉంటుంది. అంటే ఒక పిక్చర్ చూపించి ఒక స్టోరీ అడుగుతారు, కొన్ని పదాలు ఇచ్చి ఒక స్టోరీ అడుగుతారు, ఒక ఇన్సిడెంట్ కానీ స్టోరీ కానీ క్రియేట్ చేయమంటారు అనమాట. ఆ గ్రూప్ మొత్తం నాకు హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. ఎందుకంటే కథలు ఇవన్నీ మనకు చిన్నప్పటి నుంచి ఎక్స్పోజర్ కదా. చాలామంది డిఫికల్ట్గా ఫీల్ అయ్యారు. అంటే రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ ఇవన్నీ చేయగలిగారు, కానీ ఈ ఇమాజినేటివ్ క్రియేటివ్ దగ్గర పోయారు. చాలామంది రౌండ్స్లో ఫిల్టర్ అయిపోయారు. 64 మంది, 4 మిగిలిన 60 మంది అవుట్ అనమాట. ఇప్పుడు హయ్యర్ లెవెల్లో మీరు ఏ కాంపిటీషన్ వెళ్ళినా కూడా క్రియేటివిటీ, ఇన్నోవేటివిటీ చాలా ముఖ్యం. హెచ్ఆర్ రౌండ్స్లో కానీ జాబ్లో చేరిన తర్వాత కానీ. ఎందుకంటే రీసెంట్గా మా డీజేపీ సెంటర్ అబ్బాయి ఒక 1 వీక్ విజయవాడ ట్రైన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి మీరే ఒక స్టోరీ రాసి మీరే ఎనాక్ట్ చేయండి అని చెప్పారు. అంటే వాళ్ళ గ్రూప్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఈ అబ్బాయి రాశాడు అనమాట. వీటికి అలవాటు ఉంది కాబట్టి. సో పిల్లలకి ఏంటంటే ఈ టెక్నిక్ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే మనం ఏదో కాన్సెప్ట్ అనుకొని మనం చెప్తాం, కానీ వాళ్ళు డిఫరెంట్గా థింక్ చేస్తారు. ఎప్పుడైతే థింకింగ్ కెపాసిటీ, ఇమాజినేటింగ్ కెపాసిటీలో అభివృద్ధి అవుతుందో రేపు రీజనింగ్ కెపాసిటీలో చాలా బాగా అభివృద్ధి అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్ళినప్పుడు ఫ్యూచర్ వాళ్ళకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఇది. సో నెక్స్ట్ టెక్నిక్ కట్ చేస్తే ఇక్కడ ఒక స్టోరీని ఇండైరెక్ట్గా ప్రజెంట్ చేస్తాము. ఒకసారి ఇది మనం చూద్దాం. పంచభూతాలను ఆరాధించే మనం ప్రముఖ నదీ తీరాన పంచభూతాలలో ఒక స్వరూపముగా భగవంతుణ్ణి ఆరాధిస్తాము.
ఎంతోమంది మానవ మూర్తిమణులకు ముక్తిని ప్రసాదించిన భగవంతుడు ఇక్కడ వెలిశాడు. మూగ జీవులకు సహితం ముక్తినిచ్చాడు. కట్ చేస్తే మానవ జీవిత చక్రమును నడిపించు ఒక కూటమిగా ఇక్కడ వెలిశాడు. దోష నివారణలకు సహితం ప్రఖ్యాతిగాంచింది ఈ పుణ్యక్షేత్రం. ఇక్కడ దేవత కూడా మానవుడి జ్ఞానమును ప్రజ్వలింపజేసి అనుగ్రహిస్తుంది. క్షేత్ర పాలకుడు సహితం భవభయ నివారకుడు. యావత్ భారతదేశానికి దర్శించదగ్గ పుణ్యక్షేత్రం ఈ ప్రదేశం. ఐడియా వచ్చిందా సార్? శ్రీకాళహస్తి. చూద్దాం ఏ నదీ ప్రాంతాన ఈ పుణ్యక్షేత్రం ఉంది. వెరీ గుడ్. మనమే ఎంకరేజ్ చేసుకోవాలి. మనకు కొట్టే వాళ్ళు ఎవరు ఉండరు. పంచభూతములలో ఏ భూత రూపంగా ఇక్కడ పూజలు అందుకుంటాడు? ఎందుకు అలా చెప్తాము? ఎందుకు అక్కడ సార్ సార్ వాయులింగం ఎందుకు అని అంటారంటే శ్రీకాళహస్తిలో విగ్రహం శివుడికి ఆ ప్రక్క ఈ ప్రక్క 2 దీపాలు వెలుగుతూ ఉంటాయి. అది సైంటిస్టులు కూడా ఏం చేసినారంటే ఇది నిజమైనటువంటిదా కాదనే దానికి వాళ్ళు కొంతవరకు టెస్ట్ చేసినారు. అంటే లైట్లు ఆరిపోవాలనే దానికి చుట్టూ అంతా మూసేస్తారు. మూసేసినా కూడా గాలి అనేది లేకుండా ఉంటే ఆ దీపాలు ఆరిపోతాయి. కానీ వాళ్ళు పెట్టినటువంటి టెస్ట్లో ఆ దీపాలు వెలుగునాయి. అందుకని ఇప్పుడు ఏమంటారంటే వాయులింగుడు ఎందుకు రానంటే శ్రీకాళహస్తీశ్వరుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉంటాయి, అందుకని ఆ దీపాలు ఇప్పుడు కూడా ప్రశాంతంగా వెలుగుతూ ఉంటాయి అని ప్రతీతి. ఈ లింగానికి ఇంకొక పేరు ఉంది సార్. ఏ లింగం అది? వాయులింగం. వాయులింగమే. ఇంకొక పేరుతో చెప్తాం. ట్విస్ట్. అంటే నేను చూసిన వికీపీడియాలో ఉంది ఈ మ్యాటర్, అందుకు అడుగుతున్నాను మిమ్మల్ని. కర్పూరలింగం అని కూడా అంటారట దీన్ని. కర్పూరలింగం. కర్పూరలింగం సార్. దీంట్లో శ్రీకాళహస్తిలో కర్పూరం కాదు సార్, ఈ లింగానికి పేరు అంటున్నాను. పేరు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏ దోష నివారణకి ఇక్కడ పూజలు నిర్వహిస్తారు? ఇంకొకటి దీనికి ఇంకొక పేరుంది, సర్పదోషాలు. పైన ఉన్న భక్తుడెవరు? దేని ఆధారంగా ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది? ఏనుగు, పాము, సాలెపురుగు. వెరీ గుడ్. ఇక్కడ అమ్మవారి పేరేమి? ఈ అమ్మవారి ప్రత్యేకత ఏమిటి? ఇంకొకటి, ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఉంది అమ్మవారు రూపంలో. చెప్పండి చెప్పండి, ఎవరో చెప్తున్నారు. అమ్మవారి నడుముకి రాహువు కేతువు వడ్డానంగా ఉంటారు. వెరీ గుడ్. కేతు ఒకటేనండి. అమ్మవారి నడుముకి ఇక్కడ కేతువే వడ్డానముగా ఉండిపోతాడు. ఎవరైనా సర్పదోషాలుంటే ఆ యొక్క వడ్డానాన్ని దర్శనం చేసుకున్నా కూడా ఆ దోషాలు పోతాయని ఒకటి ఉందన్నమాట. ఈ ఆలయం దగ్గరలో 2 సమాధులు ఉన్నాయి సార్. చెప్పండి, ఎవరు చెప్తున్నారు? రోమస మహర్షి, ఇంకొకటి దూర్జటి. వెరీ గుడ్. పైన ఉన్న భక్తుడిని భగవంతుడు ఎలా పరీక్షించాడు? తన కన్ను నుంచి రక్తం గారుతుంటే భక్త కన్నప్ప తన కంటిని తీసి ఉంచుతాడు. క్షేత్రపాలకుడు ఎవరు? కాలభైరవుడు. వెరీ గుడ్. ఏ కూటమిగా ఇక్కడ భగవంతుడు వెలిశాడు? కూటమి అంటే ఇక్కడ చెప్పాను ఒక మాట, మానవ జీవిత చక్రమును నడిపించు కూటమిగా, నవగ్రహ కూటమి. సో గ్రహాలకన్నీ కూడా ఏ దోషం ఉన్నా కూడా ఇక్కడ పోతుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఈ క్షేత్రాన్ని దర్శించడం జరుగుతుంది. ఇలాగా మనం పిల్లలకి, ఇది నేను ఒక పుణ్యక్షేత్రం గురించి, మనకి ఇట్లా కాణిపాకం ఉండదు తిరుపతికి, తర్వాత ఇంకా మనకు అరగొండ, ఇవన్నీ కూడా మనం ఇట్లాంటివి తీసుకొని అప్పుడప్పుడు పిల్లలకి మనం ఈ విధంగా మన ప్రాంతీయ పురుషులు ఇవి చెప్పేటప్పుడు
ప్రాంతాలు చెప్పేటప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. అలాగే ఒక కథను కూడా ఈ విధంగా ఇండైరెక్ట్గా చెప్తే పిల్లలకి ఈజీగా గ్యాదర్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది మనకి. ఇది మూకాభినయం. ఏదైనా ఒక మోనో యాక్షన్ ద్వారా పిల్లలకి స్టోరీస్ చెప్పించడం. సందర్భోచిత కథనం, ఇట్లా సందర్భాన్ని చూపించి కథ చెప్పాలి. ఈ సందర్భం చూసి చెప్పండి ఎవరైనా కథ. ఒక్కరు పిల్లలు చెప్పమ్మా. రీసెంట్ టైమ్స్లో ఏనుగుల దంతాలని, ఏనుగు వెంట్రుకలు అన్నిటినీ తీసి వస్తువులు తయారు చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఈవెన్ దీని మీద ఒక సైంటిఫిక్ స్టోరీ కూడా నడుస్తుంది. సో ఏనుగుల్ని ఇలా సొసైటీలో చాలామంది ఇలా చేస్తున్నారు, వాటిని కూడా ప్రొటెక్ట్ చేయాలి అనేది బేసిక్ రీజన్ అనుకుంటున్నాను. కొత్త స్టోరీ ఇంకెవరైనా? ఏనుగు వర్ణన, అది యాక్చువల్గా వాళ్ళు వచ్చేసి బ్లైండ్ పీపుల్. ఏనుగు ఎలా ఉంటుందని ఊహించుకునేదానికి ఒకడు తొండం పట్టుకొని ఏనుగు తాడులాగా ఉంటుందని, ఒకటి ఏనుగు వీపును పట్టుకొని కొండలాగా ఉంటుందని, ఒకటి ఏనుగు తోకను పట్టుకొని పాములాగా ఉంటుందని, ఇలా రకరకాలుగా వాళ్ళు వర్ణిస్తారు. మతములన్నీ వేరైనప్పటికీ భగవంతుడు ఒక్కడే అని చెప్పేదానికి ఈ సిచ్యువేషన్ మనం చూపిస్తాం. వెరీ గుడ్, నువ్వు కూడా బాగా కొత్త కథల్లో మాకు ఉపయోగపడుతుంది ఇది. నెక్స్ట్ సందర్భోచిత కథలు. ఇది చూడండి, ఏంటది సందర్భం? అక్కడ ఏం చేస్తాడు ఏకలవ్యుడు? ఇప్పుడు టీచర్లకు బ్రొటనవేలు కాదు కదా, ఇందాక ఆంటీ అన్నారు బాల వికాస్లో కొట్టం తిట్టం అని. ఇప్పుడు స్కూల్లో కూడా అదే పరిస్థితి. కొడితే మరుసటి రోజు పేరెంట్స్ వస్తారు, మా వాడిని ఎందుకు కొట్టావు? అలాంటి దుర్భర స్థితికి వచ్చేస్తున్నాం మనం. ఇది చెప్పండి, స్వామి లైఫ్ స్టోరీ. ఇది స్వామి హంపీకి వెళ్ళినప్పుడు ఆ యొక్క బయట స్వామి ఉన్నప్పటికీ వీరు ఇలా అప్పుడప్పుడు చిన్న చిన్న సందర్భాలు చూపించేసి ఇలాగా కథ చెప్పడం. ఈ స్టోరీ ఎవరికో వచ్చిందండి, ఇది చెప్తారండి? ఇది ఇంకొకటి, చిత్రాలు చూపిస్తూ ఇలాగ కొన్ని పిక్చర్స్ చూపిస్తాము, దీని ద్వారా స్టోరీ అల్లమని చెప్తాం. మేడం అక్కడి నుంచి చెప్పండి ఆంటీ. అందరికీ సాయిరామ్ అండి. ఐఎమ్ శాంతి ఫ్రమ్ సూళ్ళూరుపేట సమితి, కోటపోలు. శిబి చక్రవర్తి, జనరల్గా శిబి చక్రవర్తి గురించి తెలియని వారు ఉండరు. ఆయన గొప్ప దాత అండి. దానకర్ణుడు అంటే కర్ణుడు గొప్ప దాతగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన చేసే దానాల గురించి ఆ నోట ఈ నోట ఇంద్రుడు విన్నాడండి. ఐరావతం మీద ఉన్నాడు కదా ఇంద్రుడు. ఇంద్రుడు విని ఆయన పరీక్షించాలి, నేను ఎలాగైనా ఆయన పరీక్షించాలి అని చెప్పి అగ్నిదేవుడు ఈ సహాయం తీసుకొని తను డేగ రూపంలో, అగ్నిదేవుడేమో పావురం రూపంలో ఇంద్రుడి దగ్గరికి వచ్చారు. డేగ ఆయన శిబి చక్రవర్తి ఆస్థానంలో ఉన్నప్పుడు డేగ తరుముతూ వచ్చింది పావురాన్ని. పావురమేమో పెద్దగా రక్షించండి అంటూ ఆయన శిబి చక్రవర్తి యొక్క ఆస్థానంలోకి వచ్చింది. వస్తే నిన్ను తప్పకుండా రక్షిస్తాను, నేను ఎంతోమందికి ఎన్నో దానాలు చేశాను, నేను గొప్ప పేరు తెచ్చుకున్నాను కదా, నిన్ను కూడా రక్షించి తీరుతాను ఎలాగైనా అని పావురాన్ని పట్టుకున్నాడు. పావురాన్ని పట్టుకున్న తర్వాత వెనుక డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు కూడా వచ్చాడు. వచ్చి నేను శిబి చక్రవర్తి, నువ్వు ఆ పావురాన్ని వదిలితే నేను తిని దాన్ని నా ఆకలి తీర్చుకుంటాను అని చెప్పాడు. చెప్తే అప్పుడు ఆయన శిబి చక్రవర్తి ఏం చేశాడు, నీకు కావలసినంత ఆహారం నేను ఏర్పాటు చేస్తాను, ఎన్ని రకాల విందులైనా నేను ఏర్పాటు చేయగలను, నీకు అవి తిని నీ ఆకలి తీర్చుకోమని చెప్పాడు. కానీ ఆయన డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు వినలేదు. కానీ నాకు పావురం మాత్రమే ఆహారంగా కావాలి, పావురం మాంసం మాత్రమే నేను ఈ సమయంలో కోరుకుంటున్నాను అని చెప్పాడు. అప్పుడు శిబి చక్రవర్తి తన సింహాసనంలోంచి లేచి ఏం చెప్పాడు, పావురం యొక్క మాంసంతో సమానమైన మాంసం నా శరీరం నుంచి నువ్వు తీసుకో, నీకు ఎంత కావాలంటే అంత తీసుకో అని త్రాసు తెప్పించి ఆ పావురాన్ని ఒకవైపు, తన శరీరంలో ఉండే మాంసాన్ని కోసి కొంచెం కొంచెంగా కోస్తూ ఒకవైపు పెట్టాడు. ఎంత పెట్టినా కూడా చిన్నదైన పావురము చాలా చిన్న పక్షి కదా, అయినా కూడా తన శిబి చక్రవర్తి యొక్క శరీర మాంసంతో సమానం కాలేకపోయింది. అప్పుడు ఈ శిబి
చక్రవర్తి తన శరీరంలో ఉండే మొత్తము మాంసము కూడా మాంసం అంతా కూడా తీసుకోని చెప్పి ఆయన్ని కోరుకున్నాడు. ఆ డేగని కోరుకుంటే అప్పుడు ఆయనకు శివ చక్రవర్తికి అర్థమైంది, ఇదేదో ఏ దేవుడో నన్ను పరీక్షించదలిచాడు అని చెప్పి నమస్కారం చేస్తే అప్పుడు అగ్నిదేవుడు ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి నీ త్యాగ బుద్ధికి నేను ఎంతో మెచ్చుకుంటున్నాను అని మామూలు రూపములు ఇచ్చేశాడు. శివ చక్రవర్తికి మామూలు రూపం ఇచ్చి తను అగ్నిదేవుడు కూడా మామూలు రూపం ఇచ్చి ఆయన ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఇలా ఇది ఒక త్యాగ బుద్ధికి శివి యొక్క త్యాగ బుద్ధికి నిదర్శనంగా నిలుస్తుంది ఈ స్టోరీ, ఈ కథ అండి. ఇది పిల్లలకు మనము త్యాగ బుద్ధికి త్యాగశీలతకు ఆదర్శంగా చెప్పుకోవచ్చుంది. థ్యాంక్ యూ. సో ఇది ఆల్రెడీ తెలిసిన స్టోరీని నేను అక్కడ శిబి చక్రవర్తి అని మెన్షన్ చేయలేదు. అక్కడ ఊరికి ఒక చక్రవర్తిని పెట్టాను. ఈ రెండింటిని చూసి ఆ బ్యాలెన్స్ చూసి మొత్తం స్టోరీ చెప్పారు. సో ఇలాగా అప్పుడప్పుడు బొమ్మలు చూపించి స్టోరీస్ చెప్పించవచ్చు. ఇప్పుడు దీనికి చెప్పాలి, ఇది ఎవరికి వచ్చిందండి చెప్తారండి? సాయిరామ్, మేము తిరుపతి బాల వికాస్ నుంచి వస్తున్నాము. మాకు వచ్చిన స్టోరీ థీమ్ ఇది అన్నమాట. ఈ స్టోరీలో పచ్చని చెట్టు ఉంది, క్రూర మృగాలు ఉన్నాయి, సాధు జంతువులు ఉన్నాయి. ఇది అన్ని రకాల ప్రాణులని ఒక చెట్టు నీడ తీసుకొని వస్తే చెట్టు ఒకే రకమైన ఆతిథ్యమే ఇస్తుంది. క్రూర మృగాలన్నీ పక్కన ఉంచదు, సాధు జంతువులని అక్కున చేర్చుకోదు, దాని స్వభావాన్ని అది మార్చుకోదు. మనిషిగా మనం కూడా అలానే ప్రవర్తించాలి. ఒక చెట్టు నుంచి మనం ఇన్ని నేర్చుకుంటున్నప్పుడు మనం కూడా మన చుట్టూ ఉన్న అన్ని రకాల మనుషులు ఉంటారు. స్వామి చెప్తారు, దంతాల మధ్య నాలికలాగా మనం కూడా ఉండాలి. అన్ని రకాల పరిస్థితులలో కూడా మన నిజతత్వాన్ని మనం మార్చుకోకూడదు అని. అందుకే స్వామి చెప్తారు, జంతువునాం నర జన్మ దుర్లభం అని. కాబట్టి మనం ఈ స్టోరీ నుంచి మారల్ని చెప్పచ్చు. నేను ఆ 4 కనెక్ట్ చేసి మీకు స్టోరీ చెప్పాలి. నేను మారల్ ఏంటి అడగలేదు. మేము ఇప్పుడు ఆవిడ ఎలా చేస్తారు చూడండి, అగ్నిదేవుడు అలా మీరు కథ చెప్పాలి. మీరు చెప్పిన మారల్ కరెక్టే. ఎనీబడి 5 మందికి ఏమో ఇచ్చాము, మీరు ఒకటే తీసుకున్నారా? నువ్వు చెప్తావా? రా 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 కమ్ హియర్. రాసావా స్టోరీ నువ్వే? ఇది వెరీ గుడ్. రా అయితే ఏం పేరు నీ పేరు? రావాలి రా రా రా. గురుస్ కంటే పిల్లలే అలర్ట్ ఉన్నారు అయితే. వెరీ గుడ్. పైకి వచ్చాయి, నువ్వు కనపడవు, నువ్వు ఒకటే. ఇంకా పైకి చెప్పేస్తా, అది చూసి స్టోరీ చెప్పేసి చెప్పు. నా పేరు దాక్షిణ్య, నేను ఇప్పుడు కథ చెప్తాను. ఇంగ్లీష్ అట పర్వాలేదా? నేను ట్రాన్స్లేట్ చేస్తాను అనిల్ కుమార్ సార్ లాగా. రివర్స్ అయిదాం ఇప్పుడు. One day a fox was walking. Fox saw a dog and silently walking and following. ఒక నిమిషం గట్టిగా చెప్పు. Dog go to a tree. There was a big lion and elephant. Lion and elephant are good friends. They will help for each other. One day a lion got trapped. The lion helped the elephant helped the lion. Moral: help to each other. Where is the tree? ఓకే, ఫారెస్ట్ అని చెప్పావు కాబట్టి మేము కవర్ చేసుకుంటాం. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. కొత్త కథ అల్లింది బాగా. లయన్ అండ్ ఎలిఫెంట్స్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావమ్మా. చూడండి ఆ క్రియేటివిటీ లెవెల్స్ మనం ఊహిస్తామా ఆ రెండింటికి ఫ్రెండ్షిప్. అది యాక్చువల్ స్టోరీ ఏంటంటే, అడవిలో ఒకసారి చతుష్పాద మహాసభ లాగా ఇది కూడా జంతువులన్నీ కూడా ఒక సమావేశం పెట్టి ఓ చెట్టు కింద కూర్చున్నాయి. సింహం అంటుంది, అన్నిటికంటే నేనే గొప్పదాన్ని, నేను అరుస్తే గన మొత్తం అంతా కూడా అడవి దద్దరిల్లిపోతుంది అనింది. వెంటనే
కుక్క వచ్చి నేను చాలా విశ్వాసపాత్రురాలని, ఇంత అన్నం ఎవరైనా పెడితే వాళ్ళ వెంబడి తిరుగుతాను నేను అని అన్నది. నక్క అన్నది నేను చాలా జిత్తులు మారి దానిని, నేనే అందరికంటే గొప్పదాన్ని అని చెప్పి చెప్పింది. చివరిలో ఏనుగొచ్చి నేను ముందు వెళ్ళినానంటే నా వెనక ఎంతోమంది నడవచ్చు, అందుకే గజ తెలివి అని చెప్తారు, నేనే గొప్పదాన్ని అని చెప్పి ఏనుగు చెప్పింది. ఇవన్నీ విన్న తర్వాత